హలో హాయ్ అండి. ఇంకా పండగ రోజంతా పూజ అయితే చేసుకునేసినాము. ఇంకా మా పాప మా వారైతే కన్నా కార్కి అయితే కన్నా పూజ అయితే చేసేస్తున్నారనమాట. మేమైతే కన్నా ఎక్కడ వెళ్తామని నేనేం లాస్ట్ వరకు సస్పెన్స్లో పెట్టినండి, ఫస్టే చెప్పేస్తున్నాను అనమాట. కైలాసగిరికి వెళ్తున్నాము. నేనైతే 13 ఏళ్ళ కింద చూశాను, మా పాప పుట్టక ముందు. మా అన్న పెళ్ళయింది, వాళ్ళ అత్త వాళ్ళ ఊరు అదే అనమాట, చింతామణి దగ్గర పల్లి. ఇంకా మేము అప్పుడైతే వెళ్ళాము. ఇంకా మా వారు చూడాలనేసి అయితే కన్నా వెళ్తున్నాము. మనకు అక్కడ పార్కింగ్లో అయితే కన్నా పెట్టేసామన్నమాట బండ్లు. పైకి అయితే కన్నా పోనీలా, బస్కి అయితే కన్నా ఇలా క్రౌడ్ ఉందండి. మేమైతే కన్నా మా పాప నేనైతే మా అన్న కూతురు నేను ముందే ఎక్కేసాము. ఇంక షీట్ అయితే పెట్టుకున్నాము. మా ఆయన అయితే ముందు ఉండిపోయాడు, మా పాప అయితే వచ్చేసింది. ఇంకా మా ఆయన ఎట్ల తిరిగి ఫోన్ చేసి రమ్మన్నాము వెనక షీట్ ఉందని. చాలా దూరం అయితే ఉండదండి, ఎందుకంటే పైకి పోతే మనకైతే కానీ సింగిల్ రోడ్ అనమాట, ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుందని కింద అయితే ఆపేస్తున్నారు. మేము మధ్యాహ్నం అయిపోయింది వెళ్ళే లోపల. ఇంకా అందుకనేసి షీట్ అయితే కన్నా పట్టుకున్నాము. ఇంకా అయితే కన్నా పైకి 5 నిమిషాల్లో అక్కడ దింపేశారనమాట. ఇంకా అక్కడైతే కన్నా చాలా పీస్ఫుల్గా ఉందండి. మనకి కింద అయితే అట్లా క్రౌడ్ ఉంది, ఎందుకంటే అన్నీ ఆపేస్తున్నారు కాబట్టి బైకులు మాత్రమే వెళ్తున్నాయి. అక్కడ ఫ్రీ బస్సులు ఉన్నాయన్నమాట, కిందకి పైకి వాళ్ళే తిప్పుతున్నారు అనమాట. మనకి మనీ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడైతే కన్నా స్వీట్ ఒకటి ఉప్మా అయితే కన్నా పెట్టారనమాట, తినేసాము. ఇంకా మేము కూడా భోజనం అయితే తీసుకెళ్ళాము, కానీ గుడి దగ్గర పెడుతున్నారు కదనేసి అక్కడైతే కన్నా అది తిన్నామన్నమాట. మా తినకన్నా ఇంకా గుడి దగ్గరికి అయితే కన్నా ఎండ అయితే కన్నా బాగుందనమాట. ఎట్లా అష్యూ అంటే అయితే కన్నా ఎక్కేసాము. నేనే ఎక్కలేకపోయాను, మిగతా అందరూ అయితే ఎక్కేశారు. మా పాప అయితే కన్నా కూర్చోంది. ఇక్కడ కూర్చునేస్తే మళ్ళీ లేలేమన్నాము. ఇంకా కొన్ని స్టెప్స్ అయితే కన్నా వెళ్తున్నాం అనమాట. మా పాప ఎలా అమ్మా ఇంత పెద్ద గుండు లోపల దేవుణ్ణి పెట్టారు అని అడుగుతుంది. అంటే మనకి పదమ లోపల వెళ్తే తెలుస్తుంది అని చెప్పాను. లోపలికి వెళ్ళే లోపల బాగా ఉడుకు అనిపించేసింది, కానీ పైన పెద్ద పెద్ద ఫ్యాన్లు 2 అయితే ఉన్నాయి. ఆ గాలి అంత అనిపించలా, కానీ మనం అక్కడ కూర్చుంటే చల్లగా అయితే కన్నా ఉందన్నమాట. చాలా బాగుందండి. ఇంతవరకు ఎవరన్నా చూడకంటే కన్నా వెళ్ళండి. అక్కడైతే మనకి ఏ దానికి టికెట్ అని తీసుకోరనమాట. దర్శనానికి కానీ బస్సుకి కానీ ఫ్రీ బస్సులు ఉంటాయంట డైలీ కూడా, చింతామణి నుంచి అన్నారు నాకు. అప్పుడు మా అత్త వాళ్ళు కూడా చెప్పారనమాట ఫ్రీ బస్సులో ఉంటాయి అనేసి. ఇంకా అక్కడైతే కానీ ఒక 1/2 అవర్ అయితే కన్నా కూర్చునేసాం లోపల. మళ్ళీ శివయ్యని చూడాలంటే మళ్ళీ క్యూ లైన్లు వెళ్ళాలా, ఒక్కొక్కరినే పంపిస్తున్నారు. ఇంకా అక్కడైతే కానీ వెళ్తున్నాం అనమాట. కూర్చున్న తర్వాత కొంతసేపు చాలా చల్లగా ఉంది. మా పాప యాక్షన్ అయితే చేస్తాను, నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను, లోపల గమ్మున ఉండిపోయింది. ఇంకా అయితే కానీ మళ్ళీ లైన్లో అయితే నిలబడాము. ఒక్కొక్కరిని తర్వాత పంపిస్తున్నాను అనమాట. ఎక్కువ మంది అయితే ఎక్కువ ఉడికైపోతుంది కదా అట్లా అనేసి, కానీ మనకు 5 నిమిషాల్లో దర్శనం అయితే అయిపోతుందండి. ఇక్కడైతే కానీ వినాయకుడు అనమాట, చాలా బాగుంది. నాకు ఇక్కడ వినాయకుడిని చూసాను టకాం అనేసి కాణిపాకంలో అక్కడ పెట్టింటారు గ్లాసెస్లో, అక్కడ వచ్చిందనమాట గుర్తు. ఇంక ఇక్కడైతే నా నంది అనమాట. అక్కడైతే వీడియో తీయకూడదు అన్నారు. నేను బ్యాక్ సైడ్ నుండి జూమ్లో తీశాను, ఎందుకంటే మళ్ళీ నేను కూడా దర్శనం చేసుకోవాలి కదా అనేసి. చాలా బాగుంటారు స్వామి అయితే. నేను ఇంతవరకు ఇలా ఉండే శివయ్యని అయితే చూడలేదు. రుద్రాక్షలతో అట్లా వేశారు కదా. ఇంకా బయట అయితే కానీ వచ్చేసాము, కొబ్బరికాయ కొట్టుకొని కానీ బయటే. ఇంకా బస్కి అయితే కానీ మళ్ళీ ఎక్కేసాము. ఇప్పుడు షీట్ ఎలా దొరికిందంటే అప్పుడు కష్టం, ఇప్పుడు ఏం కష్టం లేదనమాట. మనకి క్యూ లైన్లో పంపిస్తాం.